ఏం ఉండదు పాడదు. ఎందుకంటే తెలంగాణ గురించి ఏం తెలియదు. తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అనేది ఏం తెలియదు. అంత ఇంత తెలిసినోడే నాశనం చేశాడు కదా. ఎందుకంటే కేసీఆర్ ఉన్న ఏరియా కలోలిత ప్రాంతాలు, సిరిసిల్ల లాంటి ప్రాంతాలు తెలిసినారు కదా. మంత్రి, ఎమ్మెల్యే కాలం, నేను మావోయిస్టులతో చర్చల కోసమే నేను ప్రభుత్వం నుంచి ఎన్నికొచ్చిన, రాజీనామా చేసిన అన్నోడు కదా. నిజంగా ఇంతమంది చదువుతుంటే కథా నేపథ్యంలో మనందరం ఏమన్నా చేయగలిగినామా? ఏం చేయలేమని నిర్ణయించుకున్నాం, ఏం చేయగలుగుతాం లే అని నిర్ణయించుకున్నాం కదా. పోస్టుకు లైక్ కొట్టే పరిస్థితి కూడా లేదు. ఆ అమలు చేసిన త్యాగాలకు, ప్రాణాలకు ఎవరైనా పోతే అయ్యో పాపం అని ఒక లైక్ దాన్ని ఏమంటారు ఇమోజీ, శారీ ఇమోజీ ఇచ్చే పరిస్థితి లేదు. పిడికిలు బిగించేది కూడా లేదు. పాట పెట్టు, బయట ఏదైనా పెట్టు, మనం తెలుసుకోవచ్చు. మార్కెట్ చాలా తెలుసుకోవచ్చు. నువ్వు ఒకసారి నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎవరికి ఏమి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. నీకు నువ్వే తెలియవు, కానీ నువ్వు ప్రపంచం మొత్తానికి తెలుసురా నాయన. నువ్వు ఫేస్బుక్లోనో గూగుల్లోనో నువ్వు ఏది సెర్చ్ చేసినావో నీ మనసు చెప్తుంది. నీ మనసు నీకు నువ్వు ఫలానా కావాలని నీ ఇంట్రెస్ట్ అంతా నీ గూగుల్లోనో తేలిపోతుంది. నీ ఇంట్రెస్ట్ ఏందనేది, నువ్వేం పాట వింటావు, నువ్వేం వస్తువు కొంటావు, నువ్వు ఎలా ఉంటావు. అందుకే నీకు ఒకటి సెర్చ్ చేసినాక నెక్స్ట్ అయ్యే వస్తుంటాయి కూడా, నీకు తెలియకుండానే వస్తుంటాయి. ఇప్పుడు పంపిస్తుంటాను. నీకంటే ముందు నీ డేటాని అందరికి అమ్మేది వాడే. అంత నువ్వు కాదు, అసలు నువ్వు లేవు. నీకు ఒక నెంబర్ ఇచ్చింది నాయన, నీకు ఒక ఆధార్ నెంబర్ ఇచ్చినావు, అంతే దర్శాలు. అసలు నువ్వు ఎక్కడా లేవు. నీ మనసు నీది కాదు, నీ హృదయం నీది కాదు, నీ బాడీ నీది కాదు, నీ కార్యాచరణ నీది కాదు. నువ్వు పరాయీకరించబడతావు. అది పార్టీదానికి, కార్పొరేట్ పెట్టుబడికి ఉన్న ప్రతి సంబంధం. అది నువ్వు కాకపోతే, నువ్వు లేకపోతే, నీ ఆలోచనలు నీ కావు. నీ మొత్తం నీ చుట్టూ మనుషులు వదిలిపెట్టి వస్తువులతో సంసారం చేస్తావు. మెక్డోనాల్డ్ అది ఉంటుంది. పండగ రాగా నీ చుట్టూ వస్తువులు కావాలి, నీ చుట్టూ మనుషులు వదిలిపెట్టాలి. అమ్మ రాని ఓ పండగకి, అక్కని రాని ఓ పండగకి కొత్త టీవీ ఇంటికి రప్పిస్తాను, కొత్త వాషింగ్ మిషన్. ఇదో ఈ వస్తువులతో సంబంధాలు ఏర్పడేసి మనుషులతో సంబంధాలు ఈ మార్కెట్ ఇవన్నీ ఒకదానికి ఒకటి ఉన్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందులోనే అంతా లేదని ఉన్నాయి కదా. మనం ఏం చేయాలో మీకు ఉన్నాయి కదా. ఏ సాహిత్యం కావాలి? అసలు ఇప్పుడు కావాల్సింది కలపడమే, మనుషుల్ని మనుషులతో కలపడమే. కలపడం ఈజీ. చైతన్యవంతమైన విత్తనాలు వేసి ఉంచిన ఏ క్షణంగానే మొలకెత్తాయి. నో డౌట్. కరువు కాలం అనుకోకండి, వానలు పడతాయి. ఒక్క అగ్గిపుల్లనే సోషల్ మీడియాని బంద్ మాత్రమే అంత పెద్ద విప్లవాన్ని చూసింది. నేపాల్, బంగ్లాదేశ్ చాలా చిన్న సంఘటన, శ్రీలంక చిన్న సంఘటన. మహమ్మద్ బౌజీ టునీషియా, మన కాడ మూమెంట్ నడుస్తున్నప్పుడు, తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు ఇందాక నేను చూస్తున్నా, ఎదురు చూస్తున్నా. తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు మహమ్మద్ బౌజీ పిల్లవాడు రోడ్డు మీద వెళ్తుంటాడు. అంటే వెళ్తాం కాదు, వాళ్ళ అమ్మ పంటని లేదంటారు దాని మీద పెట్టి అమ్ముతాను. పండ్లు అమ్మడానికి రిక్షా లాంటివి పెడతారు, తోపుడు బండి మీద పెట్టి పండ్లు అమ్ముతుంటుంది. జ్వరం వచ్చింది, ఆమె రాలేదు. తరపున చదువుకుంటున్న పిల్లవాడిని పంపించింది. వాడు రోజు అమ్మాలి, అమ్ముకుంటూ పోతూ ఉంటే రోడ్డుకి అడ్డం పెట్టినట్టు పోలీసులు రోడ్డు మీద పడేసి బండి పడేసి మన ఎమ్ముకుంటూ కూర్చుంది. మహమ్మద్ బౌజీ తల్లి అనేది తల్లికి లేదు, పెద్ద లెటర్ అమ్మ ఈ దేశంలో ఇది పరిస్థితి అక్కలేము, ఇప్పుడే ఇక్కడ ఉన్నదని ఒక పెద్ద ఉత్తరం అద్భుతాన్ని రాసి ఆయన చూసుకొని చనిపోయింది. ఇంతమంది ఎవరు కూడా అడ్డు రాలేదు, పోలీసులు కూర్చుంది. ఇది కూడా రాసి అమ్మకు రాసి చనిపోతాడు. అమ్మ కూడా తండ్రి లేడు, అంటే అబ్బాయి ఒక్కడే, అతను ఎప్పుడు చనిపోయింది. వెంటనే ఏమైంది, ఆ చనిపోయిన సంఘటన ఆ ఉత్తరం చదివిన తర్వాత అందరికీ తెలిసి టునీషియాలో వస్తుంది. అది ఈజిప్టుకు బారి 30 ఏళ్ళ హోస్ని ముబారక్ వెళ్ళిపోతారు, అరబ్ స్ప్రింగ్ మారి. అది మన తెలంగాణ మిలియన్ మార్చి కారణం.
అదే మిలియన్ మార్క్స్ వాళ్ళు పెట్టే మిలియన్ మార్క్స్ ఈజిప్ట్లో మనం మిలియన్ మార్క్స్ పెట్టాం. ఎప్పుడైనా ఇది రెడీగా ఉంటుంది. 67 నుంచి 70,000 మంది పాలస్తీనా పిల్లలు చచ్చిపోతే మీరు ఒక ఫోటో మనందరినీ కనిపిస్తారు. కెల్విన్ కెల్టర్ అంటే 93 ఆయన ఫోటో తీస్తుంది. ఒక ఫోటో మీరు కొత్త సమాజం కావాలని పెడితే ఏదో కాదు, ఒక ఫోటో ఇంత రికార్డ్ తీసిందంటే సోమాలియాలో చిన్న బాబు వాడికి అయిపోయింది, తిండి లేక చాలా అయింది, చావుకు సిద్ధంగా ఉంటాడు. ఆ పిల్లవాడు అక్కడ కూర్చొని చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ పిల్లవాడు చనిపోగానే గద్ద ఆ పిల్లవాడు చనిపించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ఫోటో తీసి ఆ మనిషి తట్టుకోలేక చనిపోయాడు, సూసైడ్ చేసుకోండి ఫోటో తీసుకున్నాం. మనం చూసి ఇట్లాంటి సంఘటనలు పాలస్తీనాలో 20,000 మంది పిల్లలు కదా, పిల్లలు ఇట్లాంటివి చూసినా మనం అన్నం తినలేదు కదా. రోజు సాయంత్రం అన్నం తినేలోపు ఏ మగవార్త ఏ డీకే నుంచో కాదు, ఏ పక్క ఇంట్లో కాదు, ఈ పక్కన కాదు, ఏ ప్రపంచం అంతా ఎంత భద్రత ముందు చూడొచ్చు. 1,000 మంది పిల్లలు మనలో ఏమన్నా అది ఉందా? పాస్టర్లు చంపించు. ఇప్పుడు మనం చేయవలసింది గుండె అక్షరం. దీనికి విరుగుడు ఏంటి అంటే ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం. నువ్వు అధ్యయనం చేయకపోతే నువ్వు కార్యకర్తవు కాలేవు, నువ్వు చదవకపోతే కార్యకర్త లేవు. ఎప్పటికప్పుడు ఈ ప్రపంచంలో జరిగే పరిణామాలను పట్టుకోకపోతే నువ్వు అసలు ఉండలేవు. నువ్వు కమ్యూనిస్ట్గా ఉండలేవు. ఒక రోజైనా, ఒక నాడైనా, ఒక గంటైనా అని మనం బాధపడతారు కమ్యూనిస్ట్గా ఉంటారు. అసలు నిత్యం చదివితేనే కమ్యూనిస్ట్గా ఉండడం మామూలు విషయం కాదు. అందరి వల్ల అయ్యేది కానీ కాదు. కమ్యూనిస్ట్గా మారడానికి మనం ఒక ప్రయత్నమే. మీరు కాదు, మేము కాదు. ఇప్పటివరకు కమ్యూనిస్ట్గా మనం సింబల్ వేసుకొని ఉంటున్నాం కొంతమందిని, కానీ కమ్యూనిస్ట్ జీవితాలు కొద్దిమంది కాలేజీ లాంటి వాళ్ళు. కమ్యూనిస్ట్ కాకుండా కమ్యూనిస్ట్, బీడీ శాతం కమ్యూనిస్ట్ కాకుండా కమ్యూనిస్ట్, రూపాయి లేకుండా చచ్చిపోయినాం జయశంకర్ కమ్యూనిస్ట్ కాకుండా కమ్యూనిస్ట్, అంబేద్కర్ ఏం లేకుండా చనిపోయాడు కదా. వీళ్ళు ఆస్తులు ఏం సంపాదించుకోలేదు కదా. ఇంతమంది ఎన్కౌంటర్ లేదు, వాళ్ళ జేబుల నుంచి ₹10 ఎవరు తీసుకున్నాం, వాళ్ళ జేబులో రూపాయలు చూసినాం. వాళ్ళు కరెక్ట్. మనం ఇంకొకటి మాట్లాడకుండా ఫోన్ చూస్తాం. ఇన్ని జరుగుతున్నా కలగకుండా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను నడుస్తాను. ఎందుకు నేను నడవాలి? ఎందుకు నడవాలి? మీరు నడవాలని కాదు, నా కాళ్ళు ఉన్నాయని నాకు కనిపించడానికి నేను నడవాలి. నేను చూడాలి. నేను గుడ్డివాణి కాదు అని నేను అనుకోవడానికి, నా అంతరాత్మ అనడానికి నేను చూడాలి. నేను వినాలి. నేను చెవిటివాణి కాదు, స్పందించాలి. నేను మనిషిని అని రూపొందించడానికి నా మనిషి ప్రయత్నాలు చేయాలి.